రెడ్డి డిస్ట్రిక్ట్ న్యాల్కల్ మండల్ 1 acre land for sale, pure black soil, metal road first but 1 borewell, 5-inch water, 1 borewell, clear title. Hyderabad 100 kilometers, Sangareddy 50 kilometers, outer ring road 80 kilometers. ఇది సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో 1 ఎకరం అమ్మడానికి ఉంది. ప్యూర్ బ్లాక్ సాయిల్ ఉంది. ఒక బోర్ ఉంది. అక్కడ క్యాబేజ్ పంట వేశారు ఇల్లు. ఇక్కడ మనకు బోర్ ఉంది. ఫుల్ వాటర్ ఇక్కడ కనిపిస్తుందా? స్ప్రింక్లర్ పెట్టారు వాళ్ళు. స్ప్రింక్లర్ పెట్టి మనకు వాళ్ళు పండిస్తున్నారు. ఇగో ఇంట్లో ఫుల్ వాటర్ డైరెక్ట్ కార్ ల్యాండ్ల వరకు వస్తుంది. మనకు 1 acre ఇన్వెస్ట్ పరంగా తీసుకోవాలనుకున్నా, లేకుంటే అగ్రికల్చర్ తీసుకోవాలనుకున్నా చాలా మంచి అవకాశం. 20 lakhs per acre, 20 lakhs per acre చెప్తున్నారు. మనకు ఇన్వెస్ట్ పరంగా తీసుకునే వాళ్ళకు కూడా, మరి అగ్రికల్చర్ కోసం తీసుకునే వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశం. ఇలా మనకు ఇది రోడ్డు ఇలా ఈస్ట్ ఫేస్ రోడ్ ఉంటుంది. మనకు వాస్తుపరంగా కూడా బాగుంటుంది. ఇక్కడ వరం ఉంది కదా, ఈ వరం వరకు ఇలా వరంను కనెక్ట్ అవుతూ కంటిన్యూగా మన క్యాబేజ్ పంట ఉంది. క్యాబేజ్ పంట నాకు మూల వరకు, ఆ చెట్టు వరకు, ఈ నుంచి ఇలా కంటిన్యూ ఇలా వస్తుంది మనకి ఇక్కడ వరకు. ఇన్వెస్ట్ పరంగా తీసుకునే వాళ్ళకి కూడా, మన అగ్రికల్చర్ కోసం తీసుకునే వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశం. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఏం చేయాల్సింది లేదు. మన ఫెన్సింగ్ చేసి గేట్ కూర్చోబెట్టేసి డైరెక్ట్గా ఫామ్ హౌస్ కూడా మార్చుకోవచ్చు. ఇంకోటి డైరెక్ట్ పంట వేసుకోవచ్చు. ఆల్రెడీ పంట పండిస్తున్నారు వీళ్ళు. క్యాబేజ్ క్రాప్ ప్లస్ ఆనియన్ ప్లస్ పొటాటో 4 రకాల పంటలు వేశారు వీళ్ళు. మళ్ళీ మనకు ఇది మెటల్ రోడ్ 33 feet మెటల్ రోడ్, నక్షబాట రోడ్. ఇది మనకు విలేజ్ నుంచి జస్ట్ ఒక 1.5 kilometer అవుతుంది. ఇది మనకు క్యాబేజ్ పంట వేశారు వీళ్ళు. అది క్యాలీఫ్లవర్ అంటారు కదా, క్యాలీఫ్లవర్ ఈ పంట వేశారు. అది అనుకూలమైనది ఈ ల్యాండ్. క్యాలీఫ్లవర్కి, క్యారెట్కి, పొటాటోకి అంతా అనుకూలమైన ల్యాండ్ ఇది. ఇక్కడ మనకు చిల్లీ కూడా వేశారు. ఈ ల్యాండ్కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఈస్ట్ ఫేస్, ఇది మనకు అది సౌత్ ఫేస్. ఓకే, సౌత్ ఫేస్ కాదు, ఈస్ట్ ఫేస్, సౌత్ నార్త్ ఫేస్కి కూడా మనకు దారి ఉంది ఈ ల్యాండ్కి. ఈస్ట్ ఫేస్కి దారి ఉంది, నార్త్ ఫేస్కి దారి ఉంది. 2 side దారి ఉంది ల్యాండ్కి. అంటే ఇది అండర్స్టాండింగ్లో వేస్తుంది దారి. ఈ దారి అండర్స్టాండింగ్లో వేస్తున్నారు. అంటే వాళ్ళ పాలేవాళ్ళు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి అండర్స్టాండింగ్ దారి వేసుకున్నారు. ఇది అక్కడైతే నక్షబడ దారి ఉంది. మన ఈస్ట్ మరి నార్త్కి 2 side దారి ఉంది ల్యాండ్కి. ఇంకోటి ఆల్రెడీ ఒక బోర్ ఉంది, ఫుల్ వాటర్, 5 inch వాటర్ ఉంది. నాకు కొద్దిగా అర్జెంట్ ఉంది, అర్జెంట్ సెల్ వల్ల అమ్ముతున్నారు. గోల్డెన్ చాయిస్ ఈ బిట్టుకునే వాళ్ళకైతే. ఫుల్ వాటర్ ఏరియా, క్లియర్ టైటిల్, 100% వాస్తు కూడా చూసుకునే వాళ్ళకు ఈస్ట్ నార్త్ రోడ్ ఉంది. ఒక బోర్వెల్ ఉంది. ఆల్రెడీ బోర్లో వస్తున్న వాటరు 50% వాటరు, 50% కాదు 75% వాటర్ మొత్తం అక్కడ స్ప్రింక్లర్కి వదిలేశారు. ఇప్పుడు మిగిలిన ఒక 25% వాటర్ ఇక్కడ వదిలేరు. ఇక 25% వాటర్ ఇది ఏమైనా 25% వాటర్ ఇక్కడ పడుతుంది. మిగిలిన 75% వాటర్ అక్కడ స్ప్రింక్లర్లో నడుస్తుంది కదా మనకు, ఇక్కడ స్ప్రింక్లర్లోకి వెళ్తుంది. ఫుల్ వాటర్ ఏరియా ఇది, క్లియర్ టైటిల్. ఇది మన ఈస్ట్ ఫేస్, ఇది వెస్ట్ అవుతుంది, సౌత్ అవుతుంది. ఇది నార్త్ ఫేస్కి మరి ఈస్ట్ ఫేస్కి దారి ఉంది. ఇది ఈస్ట్ ఫేస్కి దారి ఇలా ఉంది. సౌత్ ఫేస్కి అక్కడ నక్షబాట దారి ఉంది మనకి. ఈ రకంగా ల్యాండ్ 1 acre ఉంది. మనకు అగ్రికల్చర్ కోసం తీసుకునే వాళ్ళకు ప్రజెంట్ పంటలు పండించుకోవచ్చు. ఇది ఓన్లీ 25% వాటర్ బోర్ది. వాటర్ ఇందులో ఏం లేదు. మనం ఒకవేళ ల్యాండ్ తీసుకున్నా ఇలానే కంటిన్యూగా అగ్రికల్చర్ కోసం ఇట్లానే కంటిన్యూ వాడుకోవచ్చు. లేదంటే ఫామ్ హౌస్ చేసుకున్నా ఫామ్ హౌస్ చేసుకోవచ్చు. 1 acre ఉంది. ఇంకోటి దీనికి మనము
ఫెన్సింగ్ చేసుకొని గేట్ కూర్చోబెట్టేసి ఒక రూమ్ కట్టేసి ఫామ్ హౌస్కి వెళ్ళకుండా మనం నచ్చిన పంటలు వేసుకొని కూరగాయలు వేసుకుంటే వేసుకోవచ్చు. దీనికి ఈ రకంగా ల్యాండ్ ఉంది. ఇంకోటి ల్యాండ్కి డైరెక్ట్ కార్ మనకి ల్యాండ్ వరకు వస్తుంది. ల్యాండ్లోకి దించిన కార్ ల్యాండ్లోకి రాగలుగుతుంది. మనకు సంవత్సరకాలం మొత్తంలో వర్షాలు పడినా కార్ డైరెక్ట్ ల్యాండ్ వరకు వస్తుంది. మన దారి కూడా బ్లాక్ టాప్ రోడ్డు జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ అంటే 33 ఫీట్ నక్షబాట దారి ఉంది. ఆల్రెడీ అక్కడ జస్ట్ ఒక 300 మీటర్లో ఒక సాంక్షన్ బ్లాక్ టాప్ రోడ్ ఉంది. సాంక్షన్ బ్లాక్ టాప్ రోడ్ ఉంది. జస్ట్ ఒక 300 మీటర్ డిస్టెన్స్లో సాంక్షన్ బ్లాక్ టాప్ రోడ్ ఉంది. ఆ బ్లాక్ టాప్ రోడ్ నుంచి ఒక 1200 మీటర్స్ విలేజ్ ఉంటుంది. ఈ ల్యాండ్ మనకి ల్యాండ్ మొత్తం పైప్ లైన్ చేసిండు ఆల్రెడీ ఇరిగేషన్. ఈ ల్యాండ్లో మొత్తం మనకు పైప్ లైన్ చేసింది. దీనికి ఏం చేయాల్సింది ఏం లేదు, డైరెక్ట్ తీసుకొని పంట పండించుకోవడమే అంతే. మొత్తం రిజిస్ట్రేషన్ పరంగా అయితే మొత్తం క్లియర్ ఉంది. ఇంకోటి దీనికి మండల్ హెడ్ క్వార్టర్ జస్ట్ 3 కిలోమీటర్స్ ల్యాండ్ నుండి. నల్కల్ మండల్ హెడ్ క్వార్టర్ ల్యాండ్ నుండి జస్ట్ 3 కిలోమీటర్స్. ఎంఆర్ ఆఫీస్ కానీ, ఎంపీడీ ఆఫీస్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ 3 కిలోమీటర్స్. మనకి ఇక్కడ మన నిజాంపేట్ టు బీదర్ వరకు NH 161B 4-వే శాంక్షన్ రోడ్ వెళ్తుంది కదా, ఆ 4-వే శాంక్షన్ రోడ్ 1.5 కిలోమీటర్ చెప్తున్నా కదా. అదే బ్లాక్ టాప్ రోడ్ నుంచి ఇక్కడ రావాలి మనం. ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది మనకు. ఈ రకంగా ప్యూర్ బ్లాక్ సాయిల్. మనకు ఆల్రెడీ కూరగాయలు పండిస్తున్నారు, నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు మనం కూడా తీసుకున్న తర్వాత. లేదంటే ఫెన్సింగ్ వేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళకు కౌలుకి ఇచ్చేస్తే కూడా ఎకరానికి 20,000 ఈజీగా ఇస్తున్నారు ఆల్రెడీ. వాటర్ ఉన్న ల్యాండ్కి, డైరెక్ట్ మన కార్యాలయగలిగే ల్యాండ్కి, దారి ఉన్న ల్యాండ్కి ఎకరానికి 20,000 కౌలు ఇస్తున్నారు సంవత్సరానికి. లేదు తీసుకొని మనమే మంచి మంచి పంటలు పండించుకొని సిటీలో ఉండే వాళ్ళు తీసుకుంటే కూడా సిటీకి తీసుకెళ్ళొచ్చు. లేకుంటే లోకల్ పక్కనే మనకు బీదర్ ఉంటుంది కర్ణాటక, అక్కడ మార్కెట్ పంపించిన 15 కిలోమీటర్స్ బీదర్ ఉంటుంది, అక్కడ కూడా పంపించి అమ్ముకోవచ్చు. ఈ రకంగా ఉంది. ఈ రకంగా మనకు బోర్ ఉంది. ఎలక్ట్రిసిటీ కూడా మనకు దగ్గరలోనే ఉంది. ఇక ఎలక్ట్రిసిటీ ఇక మనకి ఇక్కడ పోల్ ఉంది, ఎలక్ట్రికల్ పోల్. మనకు ఒక ఇల్లు కట్టుకుంటే కూడా సింగిల్ ఫేస్ కరెంట్ తీసుకొని ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఇది మనకు బోర్. ఇది మనకు ల్యాండ్లో పైప్ లైన్ ఉంది. ఈ రకంగా మనకు ల్యాండ్ ఉంది. ల్యాండ్ 100% క్లియర్ టైటిల్. ఇది మనకు ఈస్ట్ ఫేస్కి దారి ఉంది. ఈస్ట్ ఫేస్ అంటే నార్త్ ఫేస్తో చాలా వరకు దారులు ఉండవు ల్యాండ్లకు, ఏదైనా ఒకటే దారి ఉంటుంది. ఈ ల్యాండ్కి 2 దారులు ఉన్నాయి, ఈస్ట్ ఫేస్, నార్త్ ఫేస్. ఇంకోటి డైరెక్ట్ కార్ ల్యాండ్ వరకు రాగలుగుతుంది. ఇది రాడు. ఇది మనకు మెటల్ రోడ్డు, ఇది మనకు ల్యాండ్. ఇక్కడ నుంచి ఈ ల్యాండ్కి 2 దారులు ఉన్నాయి. ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి కనెక్ట్ అవుతుంది దారి. ఆ విలేజ్ నుంచి కూడా రావచ్చు, ఈ విలేజ్ నుంచి కూడా రావచ్చు. హైదరాబాద్ 100 కిలోమీటర్స్, సంగారెడ్డి 50 కిలోమీటర్స్, మండల్ హెడ్ క్వార్టర్ జస్ట్ 3 కిలోమీటర్స్. ఈ ప్రజెంట్ వీళ్ళు సంవత్సరం కాలం అంతా పంట పండిస్తున్నారు. వాటర్ ఉంది కాబట్టి 2 నెలల పంట, 3 నెలల పంట, 2 నెలల పంట, 3 నెలల పంట కూరగాయలు వేసుకొని పండిస్తున్నారు వీళ్ళు. ఈ రకంగా ల్యాండ్ ఉంది.